హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చేరికల పర్వం హాట్గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల జంపింగ్ల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చింది. దీంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిపోయారు. ఫిరాయింపుల కేసు కారణంగా ఎన్నాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే హైకోర్టు ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయం స్పీకర్దే అని తీర్పునిచ్చిందో అప్పటి నుంచి మంత్రులకు కొంతమంది కీలక నాయకులు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో చేరబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరు విషయం ఎలా ఉన్నా మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని పేర్లు హైలైట్ అవుతున్నాయి. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ మారుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. గతంలో ఆయన డీకే శివకుమార్తోనూ భేటీ అయ్యారు. దాంతో ఆయన పార్టీ మారేందుకే ఆయన డీకేతో సంప్రదింపులు జరిపారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసులు ఉండడంతోనే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్లోకి కొంతమంది నేతలు అడ్డు చెబుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంతో చేరిక ఖాయమైందని టాక్ వినిపించింది. కాంగ్రెస్లో పరిస్థితి ఎలా ఉన్నా మల్లారెడ్డి మాత్రం ఖాయమైందని అంటున్నారు. ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం హస్తంగూటుకు చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తలసాని రాష్ట్ర విభజన అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కూడా పార్టీలో మంచి పదవులు దక్కాయి. సౌమ్యుడిగా పేరున్న తలసాని శ్రీనివాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఉండడం అంతా సేఫ్ కాదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే గొర్రెల స్కామ్ అంటూ కాంగ్రెస్ పార్టీ అవకతవకలను లేవనెత్తింది. ఇంకా బీఆర్ఎస్లో ఉంటే తమపై ఇంకా ఆరోపణలు వస్తాయని, వాటి ద్వారా జైలుకు కూడా పోయే ప్రమాదం ఉందని తలసాని భావిస్తున్నారట. ఇవన్నింటి నుంచి బయటపడాలంటే పార్టీ మారడమే మార్గమని తలసాని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లుగా సమాచారం. మొత్తానికి హైకోర్టు తీర్పుతో 2 పెద్ద తలకాయలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే వీరికి నచ్చజెప్పేందుకు కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని, కానీ ఫలితం దక్కలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగా ఢిల్లీ పెద్దలు హైదరాబాద్కు రానున్నారు. వారి సమక్షంలోనే ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అంటున్నారు. మరి వీరి చేరిక తర్వాత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం.